తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల యంత్రాంగం యావత్తు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకుని రేపు జరగబోయే పోలింగ్ కి సర్వసన్నద్ధమయ్యారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ దృష్ట్యా పటిష్టమైన బందోబస్తును కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని 234 ఎమ్మెల్యే స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. 4023 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు 234 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. దాదాపు 5,67,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. ఇక్కడ మే 4న కౌంటింగ్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో, ఏఐఏడిఎంకే పళనిస్వామి నేతృత్వంలో, టీవీకే పార్టీ హీరో విజయ్ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. అన్ని పార్టీలు ఓటర్లను మెప్పించడానికి పలు హామీలు గుప్పించారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని తమిళనాడు ఓటర్లు తమ తీర్పును వెలువరించేందుకు సన్నద్ధమవుతున్నారు. 2020-21 ఎన్నికలను ఒకసారి మనం పరిశీలిస్తే డిఎంకే పార్టీ 133 స్థానాల్లో గెలుపొందింది. అలాగే అన్నా డిఎంకే 66 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 18, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో గెలుపొందారు. అప్పుడు స్టాలిన్ నేతృత్వంలో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం విశేషం. నటుడు విజయ్ టీవీకే పార్టీని స్థాపించి ఏ పార్టీతో పొత్తుకు వెళ్లకుండా స్వతంత్రంగా పోటీలో దిగడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. ముఖ్యమైన విషయం ఏమంటే అన్నా డిఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. డిఎంకే కాంగ్రెస్ ఇతర పక్షాలను కలుపుకుని కూటములుగా విడిపోయి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ కూటమి పార్టీలతో పాటు డిఎంకే నేతృత్వంలో కూటమి పార్టీలు, అలాగే అన్నా డిఎంకే నేతృత్వంలోని మిత్రపక్షాలు కలిసి పోటీ చేస్తుండడంతో విజయ్ ఒంటరిగా రాజకీయాల్లోకి కొత్తగా రావడంతో అక్కడ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయోనని రాజకీయ పరిశీలకులు కూడా సరైన అంచనాకి రాలేకపోతున్నారు. అయితే ఈ త్రిముఖ పోటీలో అధికార డిఎంకే పార్టీ స్టాలిన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.